నేను తోడు కావాలని ఒక సంస్థ పెట్టాను సార్. మా కలయికే భగవత్ సంకల్పం. అదే దేవుడే మమ్మల్ని కలిపాడు. ఇప్పుడు ఎక్కడ చూసా నువ్వు 20 years బ్యాక్ చూడాలి, మా జిల్లాకు అందగాడు. ఇప్పుడు కూడా అదే స్పీడు, అంతకన్నా డబుల్ స్పీడ్తో ముందుకెళ్తాను. దిస్ క్రెడిట్ గోస్ టు మాధురి. అంటే మీకు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుకుంటారో. ఇలాంటి సందర్భాలు సార్, ఎంతసేపు మనం మాధురి గురించి మాట్లాడాం. ఒక మగాడికి కూడా చాలా కష్టాలు. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారో నీకు హస్బెండ్ అది చేస్తాడు కానీ భయపడిపోతారా? మేము బాధపడుతున్నాం, కానీ మాధురి చూడంత ధైర్యంగా నిలబడ్డారు. అందుకు మాకు ఆవిడ రోల్ మోడల్ అయ్యారని. ఒకవైపు రాజకీయం, ఒకవైపు మరోవైపు వ్యాపారం, మరోవైపు శత్రువులు, మరోవైపు ఇంటి నుంచే ప్రాబ్లం. ప్రజల నుంచి నన్ను ఎవరు సస్పెండ్ చేయరు. మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. దుర్గాప్రసాద్ గారు బాగున్నారా? బ్రహ్మాండంగా ఉన్నాను సార్. ఈ బొట్టు ఉంటే కానీ మిమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నాం సార్. అంటే మొట్టమొదటి నుంచి ఈ బొట్టు ఉందా ఈ మధ్యన? 15 years నుంచి నాకు ఈ బొట్టు. ఎందుకంటే ఇప్పుడు మీరు బొట్టు లేకుండా వస్తే మాత్రం ఎవడు గుర్తుపట్టలేదు. ఎవరు అనుకుంటారు మాకు అలా అలవాటు. మధుర మీనాక్షి అమ్మవారి తాలూకు బొట్టు. ఆ గుడిలోనే రప్పిస్తాను, అక్కడే దొరుకుతుంది. అది సంపెంగ పువ్వు బాగా ఎండబెట్టి డ్రై చేసి దాన్ని పౌడర్గా చేసి తయారు చేసే బొట్టు. మంచి ఫ్లవర్ కూడా ఉంటుంది, స్కిన్కి ఎఫెక్ట్ అవ్వదు. అమ్మవారి బొట్టు అది. అది నాకు అలవాటు, నేటికి 15 years నుంచి అలవాటు. అది సంథింగ్ స్పెషల్. ఎందుకంటే మేము పెట్టుకుంటే అలా రావట్లేదు. చూసా, ట్రై చేసా, రాలేదు. ఆ రీల్ కూడా సాల్వ్ అయిపోయింది సార్. మేడం గారు ఏదో రీల్ చేశారు తిరుమల తిరుపతిలో మాడవీధుల్లో అన్నది. అది ఏమన్నా సెటిల్ అయిపోయింది? యాక్చువల్లీ నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని. అవును. నేను పుట్టి ఈ రోజు వరకు ప్రతి ఏడాది కూడా వెళ్ళని సంవత్సరం అంటూ లేదు. స్వామివారి దగ్గరికి అలా దర్శించుకుంటా ఇంటి ఇలవేలుపు. అందరిలాగే మాకు కూడా స్వామివారి తాలూకా ఆ ప్రాముఖ్యం ఏమిటో, అక్కడ విశిష్టత ఏమిటో, అక్కడ పవిత్రత ఏంటో, నేనేమి అన్యమతస్తుడిని కాదు, తెలియని వాడిని కాదు. దాన్ని అనవసరంగా ఇష్టానుసారంగా ట్రోల్ చేశారు తప్ప, అక్కడ ఆ రోజు లక్షలాది మంది భక్తులు ఉండేటప్పుడు అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. అలాగే సెల్తో ఫోటో తీసుకోవటం అంతే తప్ప రీల్ చేయాలి, ఆలయంలో రీల్ చేయాలి, ఇలాంటి దౌర్భాగ్యమైన ఆలోచన మాకు రాదు అసలు. తర్వాత ఇప్పుడు ఇన్ని నెలలు అయింది, సుమారు 7-8 నెలలు అయింది మేము తిరుపతిలో. ఏమైంది ఆ కేసు? అసలు నిజంగా మేము రీల్స్ చేస్తుంటే, నిజంగా అందరూ ట్రోల్ చేసినట్టు మేము అలా అక్కడక్కడ ప్రవర్తించుంటే, వేర్ ఈస్ ద కేస్? పిలిచారు, వెళ్ళాము అంతే. తర్వాత ఇంతవరకు దాని పూర్వపరాలు మాకు తెలియదు, ఏం జరిగిందో కూడా తెలియదు. నిజంగా మేము అంత అలా ప్రవర్తించుంటే ఇప్పటికి చర్యలు అంటే నేను అనుకోవటం ఎంక్వైరీ చేసుకుంటారు, అది కాదు అని తర్వాత తెలుసు. ఎక్కడ ఎవిడెన్స్ లేదు సార్. ఎనీ సర్విలెన్స్ కెమెరాలో మేము అలా రీల్స్ చేసినట్టు, ఏదో వెడ్డింగ్ షూట్స్ చేసినట్టు ఎక్కడ లేదు. ఏం చేస్తారు? కాబట్టి వెంకన్న స్వామి ఉన్నాడు, భగవంతుడు ఉన్నారు. మేము నిజంగా తప్పు చేస్తుంటే అది శిక్ష గ్యారంటీ పడి ఉండేది. మేము స్వామివారి దగ్గరికి అందరూ వెళ్ళినట్టే, అందులో భక్తుడిగా నేను వెళ్ళాము. మా ఇంట్లో 4 అన్నదమ్ములు, 4 పేర్లు కూడా శ్రీనివాసుడు, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి. అదే మీ ఇంటి వెలవేల్పు. 4 పేర్లు కూడా వెంకటేశ్వర స్వామి పేర్లే. మాకు భక్తి గురించి ఎవడో చెప్పక్కర్లేదు, మాకు తెలియంది కాదు. అక్కడ అసలు తిరుపతి వెళుతున్నామంటే కారు ఎక్కిన దగ్గర నుంచి దిగే వరకు చాలా జాగ్రత్తగా ఉంటాను నేను మాత్రం. అలాంటిది మా మీద నింద మోపారు. స్వామి చూసుకుంటారు. స్వామివారు ఏమేమి సేవలు చూసారు సార్ మీరు? చాలా సేవలు ఉంటాయి కదండి, సేవలు చూసారు. మీరు నమ్మరు అసలు. స్వామి భక్తుడిగా నేను ఎప్పుడు సర్వదర్శనానికి ఇష్టపడతాను. అంటూ ఎల్వి క్యూలో వెళ్తాను, క్యూలో ఇష్టపడతాను. ఇప్పుడు ఏదో ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు ప్రోటోకాల్ వచ్చింది. ప్రోటోకాల్ అంటే నేను ఒక్కడిని వెళ్ళిపోవటం కాదని, వెళ్ళిన ప్రతిసారి కూడా 10 మందినో 20 మందినో తీసుకెళ్తూ, ఎవరైతే స్వామివారిని దగ్గర నుంచి చూడాలని ఆర్ద్రత ఉంటుందో, స్వామివారిని కళ్ళారా చూడాలని ఎవరికైతే అనిపిస్తుంటుందో అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి పెడతా. ఇప్పటికి నేను సుమారు చాలా 800 పైచీలకు నాతో పాటు తీసుకెళ్ళాను. ఏదో నాకు ప్రోటోకాల్ వచ్చింది కదా నేను వెళ్ళి ఎంజాయ్ ఇచ్చేయటం కాదు. నాతో పాటు స్వామివారిని చాలామంది అభాగ్యులు చూడాలి, అది నా ఉద్దేశం. అంతే తప్ప సర్వదర్శనమే నాకు ఇంట్రెస్ట్. అలాగే వెళ్తాను తప్ప. ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా అదే చెప్పారండి. వెళ్ళి ధర్మదర్శనంలోకి వెళ్ళిపోయి కూర్చుంటామండి, అలాగా
మంత్రాలు తర్వాత బుక్స్ అని చదువుకుంటూ ఉంటే అదొక ఆనందం అని చెప్పారు ఆయన. స్వామివారు మనకు అవకాశం ఇస్తారు, ఆయనకే తెలుసు మనకి ఎలా ఇవ్వాలో తెలుసు. కాబట్టి వారు సర్వదర్శనంలో రమ్మంటే మనం సర్వదర్శనంలోనే వెళ్ళాలి. నేనైతే అందుకే ఇష్టపడతాను. హాయిగా అందరు భక్తులతో కూర్చొని ప్రశాంతంగా వెళ్దామని నా ఇష్టం. అంటే తోమాల సేవ అని, అర్చన సేవ అని, అభిషేకం, సుప్రభాత సేవ ఇవి చూశాను. చూసారండి? తోమాల సేవ, అమల సేవ వెళ్తాను. వెళ్ళండి, చాలా బాగుంది సార్. బాగుంటుంది, వెళ్తాను. బాగుంది అది. స్వామివారి అవకాశం ఇచ్చారు కదా. నేను ఒక 2 సార్లు చూసాను సార్. నాకు అద్భుతం, జీవితంలో అదృష్టం అది. దేవుడు పిలుచుకొని, నేను నాకు వచ్చిన దానికంటే స్వామివారు పిలవాలి, మనకి పిలవాలి, పిలిస్తేనే అది జరుగుతుంది. అదృష్టం. అవునండి. మన జాఫర్ది ఇంటర్వ్యూ చూసాను సార్. అది లోఫర్ ఇంటర్వ్యూ లాగా ఉంది నాకు. అంటే తర్వాత తిట్టని కాదండి, లో ఫర్ యూ అనమాట. లోఫర్ అంటే లో ఫర్ యూ. అసలు మిమ్మల్ని తక్కువ పాతకాల విషయాలన్నీ అడుగుతుంటే నాకు చాలా ఇదనిపించింది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసారు, మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, అది అడిగితే బాగుండేది అనిపించింది నాకైతే. చాలామంది వచ్చి ఇంటర్వ్యూస్ అడుగుతుంటారు, ఇస్తుంటాం. ప్రశ్నించడం అనేది వాళ్ళ విజ్ఞతకు ఉండాలి. వాళ్ళు ప్రశ్నించేటప్పుడు ఏది ప్రశ్నించాలి, ఏది ప్రశ్నించకూడదు. కుటుంబ వ్యవహారాలు నాలా ఇంకొకడు ఎవడు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుండడేమో. నేను చెబితే కదా అందరికీ తెలిసింది. నా కుటుంబ వ్యవహారాలన్నీ క్రిస్టల్ క్లియర్గా తెలియజేసి, నా కుటుంబంలో జరిగిన సంఘర్షణల మీద నిర్ణయాలను కూడా స్పష్టంగా తెలియజేశాను. ఇంకా 10 సార్లు అడిగినా 1000 సార్లు అడిగినా ఏమొస్తుంది, అదే ఆన్సర్ వస్తుంది. సో దాన్ని ప్రతిసారి లాగటం వల్ల ఇబ్బంది. పిల్లల గురించి అసలు మాట్లాడొద్దని అన్నాను. పిల్లలు అన్నది మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు మేము తీసుకున్న నిర్ణయంలో భాగంగా మాకు 5 పిల్లలు ఉన్నారు. నాకు 2 పిల్లలు, మాధురికి 3 పిల్లలు. వాళ్ళకి అగ్రస్థానాన్ని కూర్చోబెట్టాలి ఆర్థికంగా, విద్యాపరంగా అన్నది మా నిర్ణయం. అది మేము చేసుకుంటున్నాం. సో ఇది కూడా చెప్పాను జనానికి. ఇంకేముంటుంది ప్రశ్నించడానికి. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాగా మీరు నా ఇష్టం అని ఎక్కడ అనలేదండి. ఈ స్థితి ఎవరికి రాకూడదు అని నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను మిమ్మల్ని. ఇది బాధాకరమైన స్థితి, ఎవరు కూడా ఈ స్థితి రాకూడదని చెప్పి వినటం, అప్పుడు మీ మీద కొద్దిగా సానుభూతి పెరిగింది ప్రజల్లో. 28 సంవత్సరాల కుటుంబం, పిల్లలు డాక్టర్స్ అయ్యారు, పెద్దోళ్ళు అయ్యారు. ఎవరికైనా ఈ స్థితి వస్తే ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది. నా గుండెల్లో ఎన్ని బాధలు ఉండబట్టి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానో నాకు తెలుసు. అయినప్పటికీ నా నిర్ణయం, వాణి నిర్ణయం వల్ల కుటుంబం నష్టపోకూడదు, ఆమె కూడా నష్టపోకూడదు. ఆమె కూడా ఆర్థికంగా బాగుండాలి. ఆమె అలా కోరుకుంది కాబట్టి ఉండొచ్చు. ఆర్థికంగా ఏ లోటు ఉండకూడదు ఆమె జీవితంలో. అలా తీర్చిదిద్దాను. బ్రహ్మాండమైనటువంటి బంగ్లా, అలాగే ఆర్థిక ఏర్పాట్లన్నీ కూడా చేశాను. అలాగే పిల్లలకు కూడా చూసుకోవాలి. పిల్లలకు కూడా ఏ లోటు లేకుండా తండ్రిగా నేను చూడాలి. అలాగే నా కోసం భరోసాగా నిలబడి జీవితాన్ని నాశనం చేసుకుంది, అత్తవారి దగ్గర, కన్నవారి దగ్గర నష్టపోయింది, మా వల్ల అభాస్పాలైన ఒక అమ్మాయికి భరోసాగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నా కోసం భరోసాగా నిలబడ్డది కదా. పిల్లల్ని, కుటుంబాల్ని విడిచిపెట్టేసి నా కోసం నేనెవరిని? ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, కుటుంబ సభ్యులే మనల్ని విడిచిపెట్టేస్తుంటే, నేను ఒంటరిగా ఉన్న రోజుల్లో నా రాజకీయానికి తోడ్పాటుగా, నా వ్యక్తిగత వ్యవహారాలకు తోడ్పాటుగా, నా భోజనాలు, నా వ్యవహారాలన్నీ చూసిన ఒక స్త్రీమూర్తిగా ఆమె నిలబడితే, ఆమె నిలబడటం వల్ల నష్టపోయిన ఆ జీవితానికి నేను ఆసరాగా నిలబడటం నేరమా, తప్ప? దీన్ని అక్రమ సంబంధంగాను, లేకపోతే ఈ సంస్థ వ్యవస్థలో, సమాజంలో నన్ను అంటరాని వాడిగా, నేను పనికిరాని వాడిగా, నన్ను బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంది సుమా అని కొన్ని వర్గాలు ఎత్తుకున్నాయి. నేనేమి స్త్రీలోలత్వంతో ఇది చేయలేదు, నేనేమి సాంప్రదాయాల్ని తొంగలో తొక్కి నేను ఇది చేయలేదు. నా అవసరం, నా పరిస్థితులు, నా కష్టాలే నన్ను పరిస్థితికి తీసుకొచ్చాయి. ఆ కష్టాల నుంచి ఎలా నిలబడగలగాలన్నది నేను నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేను చేశాను. అంతేకాని నా స్వార్థానికో ఇంకోటో చేయలేదు. మా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ. నాకు 58 ఇయర్స్, ఆమెకి 35 ఇయర్స్. ఏంటి అవసరం? నేను ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది, ఆమె నా గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇదంతా విధి. జరిగిన ఈ నిర్ణయాన్ని కూడా దీన్ని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా తెలియజేసాం ప్రజలకి. అందుకే ప్రజల నుంచి మాకు పాజిటివిటీ వచ్చింది, అనుకూలత వచ్చింది. ఎస్, ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి కదా. మాధురిలాగా ఒక ఆడపిల్ల నష్టపోయి కార్ యాక్సిడెంట్ నుంచి బయటపడి, ఇలాంటి జీవితాలు చాలా నష్టపోయి ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు, సూసైడ్ కమిటెడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మాధురి ఒక ధైర్యంగా నిలబడి, ఎస్ నేను చేసింది ఇది అని చెప్పి, నేను శ్రీనివాస్ గారు ఉంటున్నాం అని చెప్పి, ఆ చెప్పిన తర్వాత నిలదొక్కుకోవటానికి
టెక్స్టైల్స్ రంగంలోకి దిగి తనకున్న అనుభవాలన్నీ ప్రదర్శించి ఈరోజు టెక్స్టైల్స్లో కూడా ఈ హైదరాబాద్ లాంటి మహానగరంలో మాధురిది కూడా ఒక స్టోర్, కాంచీపురం ఒకలా సిల్క్స్, మాధురి కూడా ఒక స్టోర్ ఎంటర్ప్రెన్యూర్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్. జాఫర్ గారి విషయంలో ఆ వాణి గురించి మాట్లాడారు సార్. నేనేమన్నాడు, ఆ వాణి ముందు ఈ రాణి గురించి చూద్దాం. మా రాణి గారు ఏంటంటే హైదరాబాద్ రాణి. నిజంగానే నేను వచ్చి ఒకలా సిల్క్స్లో ఇంటర్వ్యూ చేశాను సార్ మేడం. మీరు వచ్చారంటే చాలా అద్భుతంగా ఉందండి. చాలా మరి అంటే మేడం గారు ఆ నిర్వహణ, అంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఇవ్వడం, అసలు ఎలా వచ్చింది సార్ ఐడియా అసలు హైదరాబాద్లో పెట్టాలి? తనకి యాక్చువల్లీ ఈ ఫ్యాషన్ మీద చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో నేను అది గమనించాను. నాకు ఒకవైపు మైండ్స్ ఆపేసినారు, ఆస్తులు అన్నీ రాసేసాం, చేతిలో మరి కరెన్సీ ఫైనాన్స్ లేదు, ఏదో ఒకటి చేయకపోతే ఈ పిల్లలు, మేము, మమ్మల్ని ఆధారపడినటువంటి ప్రజలు, రాజకీయం, కార్యకర్తలు ఈ వ్యవహారాలను ఎలా నడపాలి? కూర్చుంటే జరిగేది కాదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకునేటప్పటికి నాకున్న అనుభవం మైన్స్ ప్రకారం ఇంక మైన్స్లోనే చేద్దాం అనుకుంటే మైన్స్ ఇన్నాళ్ళంతగా బాగోలేదు. గవర్నమెంట్ ఉంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా. ఇంక దీనికి నేను స్వస్తి పలికి ఏం చేద్దాం అనుకుంటే మాధురి చెప్పింది, నాకు సారీస్లో మంచి పట్టు ఉంది, ఫ్యాషన్స్ లేటెస్ట్ ట్రెండ్స్ని నేను దాన్ని ఐడెంటిఫై చేయగలను, మీరు నాకు సహకరించండి అని. ఓకే, లెట్స్ గో అహెడ్ అన్నాం. ఒక 6 months కారులోనే తిరిగాం, వారణాసి నుంచి బెంగళూరు వరకు కారులోనే. అక్కడే మా కారానికి 2 కార్లు, మనుషులు ఒక 40-50 మంది, భోజనాలు ఏర్పాట్లు చేసుకొని మొత్తం మగ్గాల వద్దకు పోయాం డైరెక్ట్గా. అసలు ఏంటి జరుగుతుంది, అసలు ఈ శారీ, ఈ టెక్స్టైల్స్లో ఈ శారీ తాలూకా వ్యవహారం ఏంటి అని చేసి మగ్గాల వద్దకు బాగా స్టడీ చేశారు. బాగా స్టడీ చేశాను. ముందు నాకు బిజినెస్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ముందు దాని డెప్త్, మూలాలు తెలియాలి. అప్పుడు మగ్గందారుడికి కూలే మిగులుతుంది, కష్టం మిగిలిపోతుంది తప్ప ఆయన నేసే చీర ఒక 50,000 ఖరీదు ఉంటే 4 రోజులు పడితే అతనికి వచ్చింది కూలే. కానీ ఇక్కడ మళ్ళీ కస్టమర్, ఇంకో నష్టపోతున్న వ్యక్తి కస్టమర్ కూడా, ఆ కస్టమర్కి 5-6 రెట్లు వేసి అమ్ముతున్నారు. షాప్ వాళ్ళు 5-6 రెట్లు వేసి అమ్మితే నష్టపోయే రెండో వ్యక్తి కస్టమర్. సో కస్టమర్ ఎందుకు నష్టపోవాలి, ఈ మగ్గందారుడు ఎందుకు నష్టపోవాలి, మధ్యవర్తిదారుడు, దుకాణదారుడు ఎందుకు లాభపడాలి, కోట్లు సంపాదించాలి? ఇది అన్యాయం జరుగుతుంది. నేనేదో కొత్త విషయాన్ని తీసుకొని మగ్గందారుడు వెళ్ళి ఆ అమౌంట్స్ అన్ని ఆయనకి ఇచ్చి, కావాల్సిన డబ్బులు ఇచ్చి, ఆ చీరలన్నీ సేకరించి 6 నెలల్లో వెరైటీస్, లేటెస్ట్ ట్రెండ్స్ని సేకరించి దానికి కాంచీపురం ఒకలా సిల్క్స్ అంటే నాకు ఎలాగ వెంకటేశ్వర స్వామి నా తాలూకు ఇలవేల్పు కదా, స్వామివారి పేర్లతో చాలా ఉన్నాయి. స్వామివారికి ఇష్టమైన పేరు ఇది వాళ్ళ అమ్మగారు, ఒకళామాత పేరు పెడదాం, కాంచీపురం ఒకళా సిల్క్స్ అని పెట్టడం జరిగింది. దీనిలో మేము ఇప్పుడు ఎలాగ దానికి అమ్ముతామంటే, ఎవరైనా కస్టమర్ మన దగ్గరికి వస్తే సరదాగా నవ్వుకుంటూ ఆ బిల్ పే చేయాలి. 5-6 రెట్లు ఉందనుకోండి బాధపడతారు, కొంటున్నాం కానీ ఎక్కువ రేట్ ఇస్తున్నామని. అదే రీజనబుల్ ప్రైస్ ఉందనుకోండి మళ్ళీ వస్తాం. నా దగ్గరికి ఎంతమంది అంటారంటే, ఫస్ట్ నాకు తెలియదు సారీస్ గురించి, సార్ వెరైటీస్ ఉన్నాయి సార్, వెరైటీస్ సార్, మీ దగ్గర ఉన్న వెరైటీస్ ఎక్కడా లేవు సార్, అన్ని స్టోర్స్ తిరిగి వచ్చాం సార్. దిస్ క్రెడిట్ గోస్ టు మాధురి. వెరైటీస్ నాకు తెలియదు, తను తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళ నోటి నుంచి అది వచ్చింది. ఇంకో మాట ఏమంటారు, మీ దగ్గర రీజనబుల్ ప్రైస్ ఉంది సార్, మాకు పెళ్ళి ఉంది సార్, మళ్ళీ వస్తాం సార్, శ్రీమంతం ఉంది సార్, మళ్ళీ వస్తాం సార్, ఫస్ట్ శారీ ఫంక్షన్ ఉంది సార్, మళ్ళీ వస్తాం సార్, మళ్ళీ 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 రిపీటెడ్గా వస్తుంటే నేను అనుకున్నది నెరవేరింది. ఏంటది, రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అన్నది నమ్ముతున్నారు. హైదరాబాద్లో పెట్టడానికి కారణం ఉందా సార్? ఎస్, తెలుగు రాష్ట్రాల్లో మనం మంచి చెడు తెలిసిన వాళ్ళం అయ్యాం. ఒక బిజినెస్ ప్రారంభించిన తర్వాత ఆ బిజినెస్ ఓనర్ ఎవరో తెలుస్తారు, బిజినెస్ ప్రారంభించక ముందే మనం ఎవరో తెలుసు, మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రజలకి. సో ఇది కావాలి అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో అడుగు పెడితే 2 రాష్ట్రాల్లో కూడా వైడ్ పబ్లిసిటీ వస్తుంది. ఇక్కడే ఒక 6 బ్రాంచ్లు రెడీ చేద్దామన్నటువంటి నిర్ణయంతో, ఒక ఎస్టిమేషన్తో ఉన్న ఆస్తులు నమ్మి, ఉన్న బంగారాలు నమ్మి, కొన్ని తనఖాలు పెట్టి, కొంత అప్పు తెచ్చి, కొన్ని ల్యాండ్స్ అమ్మి, ఇవన్నీ మాధురివే మ్యాక్సిమం షేర్. నేను అన్ని ఇచ్చేసి వచ్చాను కదా, ఆ మ్యాక్సిమం షేర్ అంతా ఏదైతే తనది ఉందో అదంతా అమ్మేసి ఇదంతా ఎస్టాబ్లిష్ చేసాం. మీ దయ వల్ల ఒక ఏడాది కాలంలో రావాల్సిన పేరు ఒక నెలలోనే వచ్చింది, చాలా బాగా వచ్చింది. 2వ బ్రాంచ్కి రెడీ అవుతున్నాం. ఇట్స్ గుడ్, సంతోషంగా ఉంది. నాకు వేణుస్వామి గారు చెప్పారు, నాకు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఉగాది సందర్భంగా ఆయన చేసినప్పుడు ఆయన బ్రాంచీలు పెడుతున్నారని చెప్పాడండి. అంటే లలిత జ్యువెలరీ ఉంటారు చూడండి గుండె, అలాగా నెంబర్ ఆఫ్ షాప్స్ పెడతాడు విశాఖపట్నంలోనూ, కాకినాడ, ఎన్ని డిఫరెంట్ ప్లేస్లో ఆలోచిస్తున్నారు
అని చెప్పేసరికి నేను నిజమా అని ఏం పేరు పెట్టారంటే ఒకలా అని సిల్స్క్ అని పెట్టామని చెప్పారు. ఆయన అన్నారు నాకు, సార్ ఒకుళ అని పేరుతో ఇంతవరకు భారతదేశంలో లేనట్టుంది, ఎంత మంచి పేరు పెట్టారండి, ఇది మీ మీ మస్తిష్కంలోకి మీ మనసులోకి ఎలా వచ్చింది ఇది అని. స్వామి దయండి అంత పెట్టాం. ఆ స్వామి కూడా వచ్చారు, ఆశీర్వదించారు వేణుస్వామి గారు. వాళ్ళ వైఫ్ కూడా వచ్చినట్టు వీణా గారు మాకు బాగా వెల్ విషర్, మాకు బాగా గౌరవిస్తారు, చూస్తారు. ఇందాక తను పొలాలు స్థలాలు అన్నీ పెట్టారు. మొత్తం ఎంత అయింది సార్ ఇది మన హైదరాబాద్లో బ్రాంచ్కి పెట్టడానికి మొత్తం? ఇంచుమించు మేము సేకరించిన అమౌంట్ 7 to 8 crores ఉంటుంది. 7 to 8 crores, 7 నుంచి 8 కోట్లు. ఇంకా కొంత అప్పు చేసాం, అమ్మగా ఆస్తులు అమ్మగా అన్ని చేయగా వచ్చిన స్థితి అమౌంట్ ఇది. మిగతా అమౌంట్ కొంత అప్పు చేసాం. జనరల్గా ఏమవుతుంది, మీరు ఎంత అదృష్టవంతులు అంటే ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు కాబట్టి మీకు ఆ నెల రోజుల సక్సెస్ అయిపోయిందండి. బ్రేక్ ఈవెన్ రావడానికి 3 years 4 years బ్రేక్ ఈవెన్ ఆల్రెడీ విరిచింది చాలా వరకు. ఇంచుమించు మరొక 20 రోజులు బిజినెస్. ఇప్పుడు ఎన్ని కరెక్ట్ 45 రోజులు అయింది, 50 రోజులు అయింది అనుకోండి. మరొక 15 days చేస్తే వి విల్ క్రాస్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్. అది మంచి ఇప్పుడు పెళ్లి సీజన్ 75 days లోగా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేస్తాం. అది రికార్డ్ బ్రేక్ అయ్యి. సో బ్రేక్ ఈవెన్ వన్స్ క్రాస్ చేసాం అనుకోండి, ఫర్దర్ బిజినెస్ ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు ధైర్యం వస్తుంది. సో అనుభవం వచ్చింది, వెండర్స్తో మంచి రిలేషన్స్ అయినాయి, అంత బాగుంది. మగ్గాల వారితో మంచి రిలేషన్స్ అయినాయి. ఓకే గుడ్, బాగుంది. ఈ టెక్స్టైల్ రంగంలో మాధురి ఒక మంచి విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా స్టాండ్ అవటం ఖాయం. దీంతో పాటు జ్యువెలరీ రంగం కూడా ఆవిడ మేడం కూడా ఒక బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్గా లేడీ ఇచ్చారు ఈ మధ్య అవార్డు ఇచ్చారు. తర్వాత మా ప్రమోషన్ కూడా మీరు అన్నట్టు లలిత జ్యువెలరీస్ లాగా ప్రమోషన్ కూడా మాధురి ఓన్గానే. మాకు స్టూడియో కట్టుకున్నాం, స్టూడియోలో మా ఓన్ కెమెరాస్ లైటింగ్ అంతా ఉంటుంది. ప్రతిరోజు తానే ప్రమోషన్ ఇస్తుంది. తాను ఇలా ప్రమోషన్ చేసి ఈ శారీ అని చూపెడితే 1 hourలో సారిపోతుంది. నేను అన్నాను, నువ్వు కొన్నే కాదు అన్నీ చెయ్యి, మొత్తం అన్నీ చెయ్యి ప్రమోషన్. నేను ఆ రోజు ఇంటర్వ్యూ చేసినప్పుడు మాధురి మేడంతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలామంది వస్తున్నారు అన్నమాట. వచ్చి శ్రీనివాస్ గారు అని అడుగుతున్నారు. ఏంటి ఎంత అభిమానులు అయిపోయారని చూసి నెమ్మదిగా అడిగితే వాళ్ళు ఏమంటారంటే, ఈ షాపు ఇలాంటి దొరకడు ఎక్కడ దొరుకుతాయమ్మా, కానీ మేడం గారిని సార్ని చూద్దాము, ఇక్కడ తక్కువ రేట్లు అని తెలిసిందటండి వాళ్ళకి. మరి అప్పుడే ప్రజల్లోకి వెళ్ళిపోయింది తక్కువ రేట్లు. అంటే మీరు ఫస్ట్ అనా లేకపోతే ఏమో నాకు తెలియదు, కానీ మీరు లేదా ఒక నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికి రీజనబుల్ ప్రైసెస్ అని ఒక బయటకు టాక్ వచ్చిందండి. రీజనబుల్ ప్రైస్ అనేది నా లైఫ్ టైం పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మంత్ సెకండ్ కోట్లు కొద్ది సంపాదించేయాలి, అక్రమ సంపాదన చేసేయాలి అనే ఆలోచన నాకు లేదు. అలా చేయాలంటే రాజకీయాల్లో 25 సంవత్సరాల్లో కొన్ని కోట్లు తగలబెట్టుకున్నాను. అలాంటి దుర్బుద్ధి లేదు. మనం ఒక చీరని కొనటం మగ్గందారుడి దగ్గర రీజనబుల్ ప్రైస్కి ఇవ్వటం. రీజనబుల్ ప్రైస్ అంటే ఏంటి? GST అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్, స్టోర్ మెయింటెనెన్స్, స్టోర్ మెయింటెనెన్స్, మినిమం ప్రాఫిట్. ఒక 10,000 రూపాయలకి మేము పర్చేజ్ చేసాం అనుకోండి, 13,000కి ఇవ్వండి, మాక్సిమం 15,000కి ఇవ్వండి. అంతేగాని దాన్ని 30,000 ఏంటి, 60,000 ఏంటి, 5-6 రెట్లు పెంచేసి ఏంటది? ఎవరి దోపిడీ చేయడానికి మనం ఉన్నాం అక్కడ? నాకు అది నచ్చదు. ఎందుకంటే ప్రజలతో నిత్య సంబంధాలు ఉన్న వ్యక్తిగా ప్రజలు నా దగ్గరికి వచ్చారంటే, ఆ స్టోర్కి వచ్చారంటే సంతోషంగా వెళ్ళాలి. ఎవరు కూడా బాధతో వెళ్ళకూడదు, మళ్ళీ రావాలనిపించాలి వాళ్ళ మనసులో, రిపీటెడ్గా వాళ్ళు రావాలి. అది నాకు కోరిక. అయితే శ్రీనివాస్ గారు ఇదివరకు నిరుపమ్మ గారిని, రోషన్ గారు, ధనలక్ష్మి యాంకర్లతో చేసినప్పుడు అంటే మొట్టమొదట్లో మాకు ఒక అబ్బాయి కావాలి అంటే తమ్మునేలు చూసే ఉండండి, మాకు ఒక అబ్బాయి కావాలని. నిజమా అది, లేకపోతే అదేదో ఆవేశంలో ఆ టైంలో ఎవరినన్నా అంటే ఏడిపించడానికి కానీ? మాకు 5 పిల్లలు ఉన్నారు, అందరూ ఆడపిల్లలు ఉన్నారు. కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. ఎంత మేము ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇలా ఉండొచ్చు అన్నది ఉన్నా కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి, కోర్టు పరిశీలనలో మా కేసులో ఉన్నాయి కాబట్టి అవి కూడా మేము ముందుకు చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఆపైగా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అల్టిమేట్గా వెంకన్న దయ. అప్పుడు అబ్బాయి కావాలని కోరుకుంటారు, అది వెంకన్న దయ అంటుంది. ఎందుకంటే ఏంటంటే నేను తోడు కావాలని ఒక సంస్థ పెట్టాను సార్, మీరు విన్నారంటే మేడంకి తెలుసు, మేడంకి చెప్పాను. 2వ పెళ్లి వేదిక అనమాట, నేనే పెట్టా. అదేంటంటే భార్య చనిపోయి, భర్త చనిపోయి, విడాకులు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, ఒంటరిగా ఉంటుంటారు, వాళ్ళందరికీ 2వ పెళ్లి పరిచయ వేదిక పెట్టానండి. ఇలాంటి సందర్భాలు సార్, ఎంతసేపు మనం మాధురి గురించి మాట్లాడాం. ఒక మగాడికి కూడా చాలా కష్టాలు ఉంటాయి, వేధింపులు చాలా ఎక్కువ ఉన్నాయి. తల్లిని తిట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నారు, 28 yearsలో ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో వచ్చి ఉండలా, ఒక్క నిమిషం కూడా, ఒక టీ కాఫీ కూడా తాగలే, ఒక భోజనం కూడా చేయలేదు. ఎంత బాధ ఉంటుంది నా గుండెల్లో. రీజన్స్ 1,00,000 ఉండొచ్చు,
తల్లిని తెచ్చుకోలేకపోయిన బాధ నాకు ఉంటుంది కదా. ఆ బాధ మానసిక క్షోభ గుండె పీకేస్తుంటుంది కదా. ఇలాంటి వేధింపులు, ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఏం చేయాలా? ఇలాగే వస్తాయి, నాలాగే వస్తాయి పరిస్థితులు. వచ్చేటప్పుడు చాలామంది ఏమంటారంటే, మాధురి దువ్వాడ శ్రీనివాస్తో ఉండదు, ఆయనకి ఇప్పుడు ఏమీ లేదు అనుకునే కొంతమంది అయితే, దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉండడు, డబ్బు కోసం మాధురి ఏదో బాగున్న అమ్మాయి అయినా ఏదో ఉన్నాడని అంటారు. ఇవి కరెక్ట్ కాదు. నేను డబ్బు కోసం, ఆకర్షణ కోసం మేమిద్దరం కలవాల. మా కలయికే ఆ భగవత్ సంకల్పితం. అదే దేవుడే మమ్మల్ని కలిపాడు. మా కలిసిన కలయిక వల్ల కుటుంబాలు బాగుండాలి, మా కుటుంబం ముందు బాగుండాలి, మా 5 పిల్లలు. 2 మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు. 3 మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఒకడికి జీతం ఇచ్చి మనం పోషించగలిగితే చాలు. అలా ఒక 1000 మందినైనా మనం చేయాలి. ఇప్పుడు మీరు బ్రాంచ్లు పెడితే 1000 మంది అంటే మరి 10 సంస్థలు అనుకోండి, 10 50 ఒక 500 మళ్ళీ మగ్గాలు ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు కూడా 15 మెంబర్స్ ఉంటారు టెక్కల్లో. వాళ్ళంతా కింద ఫ్లోరు, పై ఫ్లోరు, నాకు బయటకు వెళ్తే కార్ డ్రైవర్స్, బజార్ తెచ్చేవాళ్ళు, మంగళ్ళు, చగలీలు, వీళ్ళందరూ కలిపి ఆల్రెడీ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళొక 50 మంది ఉన్నారు, ఇప్పటికే 65 మంది ఉన్నారు. బ్రాంచ్కి ఒక 50-60 మంది పెరుగుతారు. ఇలా చేసుకుంటే ఒక 1000 మందికి మనం జీతం ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసే స్థితి ఆ భగవంతుడు అంతే సంతృప్తికి. ఈ కలయికతో ఈ గొప్ప పనులు చేయాలని మేము అనుకుంటున్నాం తప్ప ఇదేదో స్వార్థపూర్వమైంది, ఆమె నాకు వదిలేయడానికో నేను ఆమెను వదిలేయడానికో కాదు. ఒకటి నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించవలసిందంటే, ఈ స్టేజ్లో ఉండి కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి దీన్ని అపఖ్యాతి చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. ఎమ్మెల్సీగా ఉండి ఒక స్థాయి ఉండి ఇతను లాంటి ఇలా చెయ్యొచ్చా, ఏమని సందేశం ఇస్తున్నాడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చా అంటే పరిస్థితుల రీత్యా ఇది సమాజానికి మంచిదని, ఇది కరెక్ట్ అని, ఇలా అందరూ చెయ్యండి అని నేను చెప్పలేదు కదా మీరు. ఇది తప్పనే నేను చెప్తున్నాను. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కూడా చెప్తున్నాను. తప్పు రాకూడదు, కానీ అసంకల్పితంగా ఒకవేళ వస్తే ధైర్యంగా నిలబడాలని కూడా చెప్తున్నాను. చాలామంది జెంట్స్ కూడా మానసిక వ్యధతో కుమిలిపోయి, కృంగిపోయి నరక యాతన అనుభవించే మగాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా శ్రీనివాసులా నిలబడటం గొప్పతనమే కదా, గొప్ప విషయమే కదా. ఈ స్థాయిలో ఈయన ఇలా నిలబడ్డాడే అని ఆలోచించే శాతం నా అభిమానులుగా మారిపోయారు. మీకు తెలియని విషయం కూడా చెప్తున్నానండి. ఇప్పుడు మొత్తం మీరు ఒక సంఘ సంస్కృతిలాగా నాకు అనిపిస్తున్నాడు. ఎలా అంటే దివ్యల మాధురి గారు, ఇప్పుడు దువ్వాడ మాధురి శ్రీనివాస్ గారు, ఏం జరిగిందంటే తల్లిదండ్రులకు ఆడపిల్లకి చెప్తున్నారు, నీ హస్బెండ్ని జరగ్గా చూసుకోకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారు, నీకు హస్బెండ్ అది చేస్తాడు కానీ భయపడిపోతున్నారండి. అందరూ జాగ్రత్తగా హస్బెండ్ని జాగ్రత్త చూసుకుంటారు. హస్బెండ్ని ఎలా చూసుకోవాలో మాకు అర్థమైందండి మీ స్టోరీ వల్ల అన్న లేడీస్ కొంతమందిని నేను చూసాను. అయితే నేను చెప్పింది అబద్ధం కాదైతే, నాతో అన్నారు, పెద్దలు అన్నారు, ప్రముఖులే, ఉన్నత స్థాయి ఉన్నవాళ్లే. చిన్న చిన్న లోపాలు ఉంటాయండి కుటుంబంలో, ఆ కొంచెం సాంతన ఆ భర్తకి మనం చేకూర్చలేకపోతే తీవ్రమైన నష్టాలు వస్తాయి అన్నది మిమ్మల్ని చూస్తే మాకు అర్థమైంది. అలాగే ఒక స్త్రీకి అన్యాయం జరిగేటప్పుడు ఆ స్త్రీకి సూసైడ్కి కమిట్ అయిపోకుండా మాధురిని చూస్తే మేము ఎందుకు ఇలా ఉండలేకపోయినాం, మేము బాధపడుతున్నాం, కానీ మాధురి చూడు ఎంత ధైర్యంగా నిలబడ్డారు, అందుకు మాకు ఆవిడ రోల్ మోడల్ అయ్యారని కొంతమంది విమెన్, కొంతమంది జెంట్స్. ఈ రకంగా మొత్తానికి మాకు పాజిటివిటీ అన్నది నెగిటివ్ నుంచి 90% నెగిటివ్లో ఉండేవాడిని. అవునండి. ఈ రోజు అసలు ఎలా తట్టుకున్నారో నాకు అర్థం అవట్లేదు సార్. నిజంగా నాకు వచ్చిన కష్టాలు ఏ మానవుడికి రా. అమ్మో చాలా అసలు అంటే మీకు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుంటారో. అంటే సంఘర్షణ కదా అక్కడేమో వైఫ్ పిల్లలు, తర్వాత ఒకవైపు రాజకీయం, ఒకవైపు మరోవైపు వ్యాపారం, మరోవైపు శత్రువులు, మరోవైపు ఇంటి నుంచే ప్రాబ్లం. ఎన్ని ఫేస్ చేయాలి? ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఈ గుండె ధైర్యం ఉండాలి. అది భగవంతుడు ఇచ్చిన వరం. మీరు దీన్ని అన్నాను కదా, అక్కినేని నాగార్జున గారు టెక్కల్లో మీ పేరండి. అక్కినేని నాగార్జున గారు ఒక ట్రైన్లో నాకు ఒక ఆవిడ చెప్పింది, ఇప్పుడు ఎక్కడ చూసావు నువ్వు 20 years బ్యాక్ చూడాలి, మా జిల్లాకు అందగాడు. ఆవిడ ఒక ఆవిడ లేడండి చెప్తాను. ఆవిడ ఏమో చాలా ఆశ్చర్యపోయానండి. అప్పుడు మాకు పరిచయం లేదు, నేను ఇంకా ఈ ఫీల్డ్లో కూడా రాలేదు. నేను నీ చెప్పింది ఇప్పుడు మీ ప్రాంతం టెక్కల నుంచి ట్రైన్లోంచి వస్తున్నావు అనమాట. ఇప్పుడు ఎక్కడ చూస్తావు నువ్వు 20 years బ్యాక్ చూడాలా అలా అని చెప్పింది మాట ఆవిడ. ఈసారి ఫోన్ చేపించి మీకు ఇస్తాను. ఆవిడ చాలా మంచి ఆవిడ సార్, ఆవిడ ట్రైన్లో కనిపించారనమాట. అంటే నేను ఎగ్జాగరేషన్ చెప్పట్లేదండి. ఎప్పుడైనా సరే సార్, మన కష్టం ఇక్కడ మనకి మొదట్లో ఒక కష్టం వస్తుంది. ఒక 5 కోట్లు లాస్ అయిపోయాం ఎలా అని వచ్చేటప్పుడు ఆ కష్టాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు.
ఇక్కడతోనే డిస్కనెక్ట్ చేయాలి. 5 కోట్లు పోయింది, ఓకే లెట్ ఇట్ బి, ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి వేసేయాలి. నెక్స్ట్ స్టెప్ వేసి దీన్ని అధిగమించడం ఎలాగే ఈ నష్టాన్ని అన్నది ఆలోచించాలి తప్ప 5 కోట్లు పోయిందో అని కుంగేసుకుని ఇంట్లో కూర్చొని కృంగిపోతే గుండెకి వెళ్తుంది, గుండె దడలమంటుంది. సో ఇలాంటి టెన్షన్స్ నేను ఎన్నో పడ్డాను. ఈరోజు ఆఖరికి ఇంత కష్టపడిన పార్టీలో కూడా సస్పెన్షన్ వచ్చింది. ఇప్పుడు నేను పోసుకొచ్చినట్టు నా జీవితం అంతా మీకు చెప్పాను, అందరికీ చెప్పాను. లోకేష్ గారిని పొగిడారు అందుకే మిమ్మల్ని సస్పెండ్ అయ్యారని ఒకళ్ళు అంటారండి. తప్పండి, ఎందుకంటే దాన్ని నేను ఖండించాను చాలా దగ్గరలో, మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాలి. ఇప్పుడు లోకేష్ సీఎం అయితే బాగుంటుంది. లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చి 10 years అయింది. నేను వైసీపీలో చేరి 15 years అయింది. నేను రాజకీయాల్లో చేరి 25 years అయింది. 25 yearsలో కూడా నేను తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేశాను. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని, ఎర్రన్నాయుడికి అచ్చెన్నాయుడికి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని లోకేష్కి ఎందుకండి మేము మాట్లాడతాం? మా జెనెటికల్గా మా బ్రెయిన్లోనే అది ఇన్కార్పొరేట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీ వర్కర్గా వాళ్ళని వ్యతిరేకించడమే మా పనిగా అయిపోయింది. ఇప్పటికీ అదే. ఈ పరిస్థితుల్లో ఏం లేదు సార్. మన మీలాగే ఒక మీడియాలో నన్ను ప్రశ్నించారు. ఇప్పుడు 29 వరకు వీళ్ళకి అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి బదలాయింపు అనే అవకాశం ఒకవేళ రావచ్చు. ఆ చర్చ జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, అది లోకేష్కి ఇవ్వాలనుకుంటున్నారని జరుగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎవరికి ఇస్తే మంచిది? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే మంచిదా, భవిష్యత్ లోకేష్ అని అడిగారు. అడిగిన దానికి నేను సమాధానం, ప్రశ్న ఇది. ప్రశ్నకి సమాధానంగా నేను వీడియో చూడకుండా ఎడిటింగ్ కట్ చేసి సినిమాలో ఆఖరికి వెళ్ళాం అనుకోండి, మనం విలన్కి కొడుతుంటాడు హీరో. అది చూడంగానే మనకేమనిపిస్తుంది, అరే అలా కొట్టేస్తున్నాడు ఏంటి, ఈయనేమో హీరో అంటాం. సినిమా మొదటి నుంచి చూసాం అనుకోండి, మరో 2 తన్నండి అంటాం. అలా కథ ఎప్పుడైనా మొదటి నుంచి చూడాలి. ఇది ఆ ఒక్క కట్ని ఏ బిట్ని చూపెడుతున్నారు. నేనేమన్నానంటే, ఎలాగూ ఈ డిస్కషన్ రావచ్చు 29 లోపు ముఖ్యమంత్రి హోదా కోసం. వచ్చేటప్పుడు 21 స్థానాలను గెలిచిన పవన్ కళ్యాణ్ కున్న ఓట్ షేర్ జస్ట్ 5 to 10%. అతనికి యాడ్ అయిన 80 to 90% టీడీపీ ఓట్ షేర్ అది. అలాగే టీడీపీ 134 స్థానాలతో ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ యాడ్ అయినా టీడీపీకి కొన్ని సీట్లు అదనంగా గెలవడానికి ఉపయోగపడింది, కొంత మెజారిటీ రావడానికి ఉపయోగపడింది 5-10% తప్ప. టీడీపీ స్ట్రెంగ్త్ ఎక్కువ కదా, లోకేషే కరెక్ట్ అన్నాను. ఇదెప్పుడు దీన్ని ఎలా పోర్ట్రేట్ చేశారు సార్? నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీను, మీ అభిమానం చెప్పుకునే శ్రీను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనాలి, కానీ లోకేష్ అవుతాడంటారేంటి? ఇది చివరి ముక్క పెట్టారండి. అంటే నేనేంటన్నాను, ఈ 29 వరకు ఉన్న అధికారం, సమయం సందర్భం చూడలేదు. భవిష్యత్తు ముఖ్యమంత్రి అని నేను అనలా, దాన్ని అలా పోర్ట్రేట్ చేశారు. అంటే శత్రువులు మన పక్కనే ఉంటారు సార్. నా శత్రువులు శ్రీకాకుళంలోనే ఉన్నారు. ఆ శత్రువుల వర్గాలకు చెందిన లీడర్స్ దీన్ని ఈ రకంగా రాంగ్ పోర్ట్రేట్ చేశారు, తప్పుడు సమాచారం ఇచ్చారు తప్ప నేను లోకేష్కు పొగడాల్సిన అవసరం నాకు లేదు. నాకు తెలిసి ప్రస్తుత రాజకీయాల్లో రూలింగ్లో కానీ ఈరోజు కానీ లోకేష్ మీద ఒక ప్లకార్డ్ పట్టుకొని హౌస్లో లోకేష్ రాసలీలని ఎత్తి చూపించింది మీడియా ముందు ఇదివాడు శ్రీనివాస్. పోడియం మీదకి స్పీడ్గా వెళ్తూ లోకేష్ని కానీ, ఆ ప్రతిపక్ష నాయకులు ఎవరవని సరే, వాళ్ళ మీద అధికార పక్షానికి చెందిన వాళ్ళు ఇప్పుడవని సరే గట్టిగా మాట్లాడింది నేను. ప్రాక్టికల్గా నేను ఎందుకంటే మాట్లాడతాను, దయచేసి మీ ద్వారా నేను తెలియజేసేది, ఇది రాంగ్ సమాచారం ఇస్తున్నారు. నా దృష్టిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, రెండో నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈ 2 తప్ప నా బ్రెయిన్లో ఇంకెవరు ఉండరు. సరే, జగన్మోహన్ రెడ్డి గారి విషయం చెప్పారు కాబట్టి సింహాచలం విషయం ఆయన మీద ఏమంటారంటే ప్రజలు, నేను పబ్లిక్ టాక్లు తీసుకుంటుంటాను సార్, ఇంటర్వ్యూలో కాకుండా ప్రజల మనసులో ఏముందో తెలుసుకోవాలని నాకు కోరిక ఉంటుంది అన్ని విషయాల మీద. ఏదన్నా ఎవరైనా చనిపోయినా, ఎవరైనా జైలుకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నారు, చూడండి సింహాచలంలో గోడ కూలింది వచ్చేసారు, లేదంటే ఎవరు వల్లభనేని వంశీ గారేమో జైలుకి వెళ్ళారు పలకరించడానికి తప్ప బయటకు రావట్లేదని ఆయన మీద ఒక అభియోగం, ఆయన మీద ఉన్న కంప్లైంట్ అనమాట. ఇప్పుడు నాయకుడు అనేవారు ఎవరైనా మరణించినప్పుడు రావడం అత్యంత సహజం, ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు రావడం అత్యంత సహజం, కార్యకర్తకు అరెస్ట్ అయినప్పుడు రావడం అత్యంత సహజం. ఇంకా దీనిలో తప్పే ఉంటుంది నాకు. అంటే మిగతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూసుకోమండి, రోజు ఏదో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇప్పుడు అలా అయితే చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు 3.5-4 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. లాస్ట్ 6 నెలలే కదా అందరూ తిరిగారు, 6 నుంచి 8 నెలలు, 1 year నుంచే అందరూ రోడ్డు ఎక్కారు టీడీపీ వాళ్ళు. అంతకుముందు 4 ఏళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. కనీసం కరోనా సమయంలో కూడా కనపడలేదు. కరోనాలో ఒక రూపాయి హెల్ప్ చేసినట్టు కూడా కనపడలేదు. ఇది ఎవరైనా ఒక టైం రావాలి. ఇప్పుడు మేము ఏం చేస్తాం? అపోజిషన్లో ఉంటాం, ఏం చేస్తాం? ఇప్పుడు ఏముంటుంది? ప్రజల పక్షాన్ని నిలబడి గొంతే మాట్లాడటమే.
మేము చెప్పినా కొన్ని పనులు జరగవు, ఈక్వేషన్స్ అలా మారిపోయినాయి పాలిటిక్స్లో, జరగవు. అరుస్తుంటాం, మాట్లాడుతుంటాం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, రిప్రజెంట్ చేస్తాం. ఆ సమయం రావాలి. 29 ఎలక్షన్ కాబట్టి 27, 28 నుంచి మళ్ళీ ధాటిగా ప్రజల్లోకి వెళ్ళటం, మళ్ళీ ఓటు గురించి అడగటం, మన సంక్షేమాన్ని తెలియజేయటం, గుర్తు చేయటం, మళ్ళీ మేనిఫెస్టో విడుదల చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు సస్పెన్షన్కి ఎందుకు గురయ్యారు వీడియోలు చూశారండి. నాకే తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదు అన్నారు. కానీ ప్రజల్లో కొంతమంది మీరు కోపం వచ్చినా లేదంటే బాధపడిన విషయం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కొంత డబ్బులు మీ దగ్గర పెట్టినట్టు, అవేమో ఆయనకు రిటర్న్ ఇవ్వకుండామో శారీస్ పందిరి పెట్టేసినట్టు, అదొకటి. అది మీ దగ్గర అన్నారో లేదు నాకు తెలియదండి. అది అంటే మీకు కోపం వస్తుంది, నవ్వుతున్నారు. ఎన్ని జోక్స్ లాగా అనిపిస్తున్నాయి మీకు. ఎన్ని స్టోరీస్ క్రియేట్ చేస్తారు. అలాగే మాట డబ్బులు మీ దగ్గర పెడితే రిటర్న్ ఇవ్వకుండా ఆ డబ్బులేమో శారీ మందులో పెట్టేశారని వాళ్ళు బయట అనుకునే టాక్. అది మీరేమో ఇక్కడ చూస్తేమో ఎన్ని తాకట్టు పెట్టాను, అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కదా. మీకు ఇప్పుడు నియర్ అబౌట్ 7 crores వరకు అని చెప్పాను, ఆ సాక్ష్యాలను ఉన్నాయి. మరి రిటర్న్స్ లో మేము చూపెడతాం కదా. ఇప్పుడు క్యాష్ ఎక్కడి నుంచి నీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అంటారు, ఆల్రెడీ రిటర్న్స్ రెడీ చేస్తున్నాం. నాకు వచ్చిన సోర్సెస్, మాదిరి దగ్గర ఉన్న సోర్సెస్ కలిపి ఫార్మ్ తయారు చేసి ఆ ఫార్మ్ లో పెట్టుబడి కింద పెట్టి బ్యాంక్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్, లోన్స్, ఇవన్నీ చూపించకపోతే బాక్స్ బదులైపోతుంది. రేపు చూపించాలి కదా. జిఎస్టీ వాళ్ళు ఊరుకుంటారా, ఐటీ వాళ్ళు ఊరుకుంటారా? అయితే ఇప్పుడు ఈ డబ్బులు మీది జగన్మోహన్ రెడ్డి గారి డబ్బులు కాదు ఇవి అని మొత్తం మా వాళ్ళందరూ చెప్తాం ఇప్పటికైనా. సార్ ఎవరు అలాగే ఒకరి దగ్గర ఒకళ్ళు ఎప్పుడు పెట్టుకోరు, అలాంటివి ఎప్పుడు జరగలేదు. నేను కని విని ఎరగలేదు ఇటువంటి మాటలు. ఇది ప్రచారంలో ఉంది, అబద్ధం. అయితే ఇక వైఎస్ఆర్సీపీ మీద ఒక గొడవ ఏంటంటే వీళ్ళు లిక్కర్ అమ్మినప్పుడు ఎక్కడ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదండి, ఓన్లీ క్యాష్. ఒక 3,000 కోట్లతో అది వైఎస్ఆర్సీపీకి లాభం చేకూరిందని చెప్పేసి ఇప్పుడు ఏదో గొడవలుగా ఒక స్పెషల్ సిట్ అండ్ ప్రోగ్రామ్ పెట్టారండి. దాని గురించి ఏదో కసిరెడ్డి అని వాళ్ళు వీళ్ళు, సాయిరెడ్డి గారిని వీళ్ళు అరెస్ట్ అవుతున్నారండి. మిథున్ రెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇవన్నీ మీరు విన్నారా సార్? ఇవన్నీ అసలు ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మాకు తెలియదు, కానీ ఇప్పుడు ఇవన్నీ కేసుల తాలూకు పూర్వపరాలు, ఆ డిస్టిలరీస్లో చేసే విధానాలు, ఆ ప్రైసెస్, ఇవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి. ఏదైనా వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి కోర్టు తేల్చాలి. మనం దీనికి మాట్లాడడానికి ఏముండదు. వ్యవహారాలన్నీ కోర్టులకు వెళ్ళాయి కాబట్టి కోర్టులో ఉన్నప్పుడు ఈ వ్యవహారాలపైన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అమరావతి కూడా నిన్నే మోడీ గారు వచ్చారండి. మోడీ వచ్చి ఒక 50,000 కోట్లు పనులు అమరావతిలో స్టార్ట్ చేశారండి. అంటే మీరు జనరల్గా చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది గవర్నమెంట్ బాగుందని పేరు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న ఎంత కోపం వచ్చిందంటే ప్రజలకి మీరు నమ్మరు. ఏమంటారంటే ఈవీఎంల మీద గొడవ పెడుతున్నారండి, ఈవీఎంలో మాయ అంటారు. కానీ తర్వాత వైసీపీ వాళ్ళు అంటారు ఓటేసిన వాళ్ళని మొదలుపెట్టారండి. మీకు ఓటేసిన వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు, ఓటేసిన వాళ్ళు. ఈవీఎంలు కాదండి, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు కానీ చూడండి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అదొక కోపం, రోడ్లు వేయలేదు అదొక కోపం అండి. అంటే మా డాక్యుమెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టేస్తారేమో అన్న ముందు అది బాగా వెళ్ళిపోయిందండి ప్రజల్లోకి. అది గ్రహించుకోవాలి. అది కాకుండా ఈవీఎంలు అన్నీ ఇంకా అతను చేసిన ప్రోగ్రామ్ మంచిదే సార్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రోగ్రామే. కొన్ని రాష్ట్రాలు అమలు చేయలేదు, కొన్ని రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయాలనుకున్నారు. ఇప్పుడు మీ భూమి ఉందనుకోండి, మీ భూమికి అన్ని వైపులా పక్కాగా హద్దులేసి ఆ హద్దులకి జియో కోఆర్డినేట్స్ వేసి ఆ డీటెయిల్డ్గా బుక్స్లో ప్రింట్ చేసి ఇది నీ ఆస్తి అని చెప్పి మీకు బుక్ ఇస్తారు. రేపు పొద్దున్న 10 సంవత్సరాల తర్వాత ఆస్తి అమ్మాలనుకుంటారు నాకు, అప్పుడు మీ ఆస్తి కాదు అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇస్తుంది. ఇచ్చి మీకు ఇచ్చిన డాక్యుమెంట్కి హై ప్రయారిటీ ఇచ్చి నష్టాన్ని కూడా ఇస్తుంది. ఇది చాలా గొప్ప స్కీమ్ సార్. కానీ జరిగిన మైనస్ ఏంటంటే ఫోటోస్ వేయటం మీద ఇది రాంగ్ జనాల్లోకి వెళ్ళారు. ప్రతిపక్షాలు చేస్తాయి ఆటోమేటిక్గా. సరిహద్దు రాళ్ళ మీద కూడా పేర్లు, తర్వాత ఈ బుక్లోను ఇవన్నీ గవర్నమెంట్ సింబల్ ఇవ్వాల్సింది. అప్పుడు ఈ పేర్లు ఇవి పెట్టడం వల్ల రాంగ్ పోర్ట్రేట్ చేశారు. దాని మీద ప్రజలకి తప్పుడు సమాచారం వెళ్ళి చెప్పేవాడు మా పార్టీలో లేడు. ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, ఈ సర్వే డిమార్కేషన్ వల్ల వచ్చిన లాభాలు, మీ ఆస్తి, మీకు ఆస్తి తగాదాలు ఎప్పటి నుంచో మీకు ఉన్నాయి, కానీ డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల మీ ఆస్తి తగాదాలు సమసిపోయినట్టే. లేదా అక్కడికక్కడ పరిశీలించి దానికి ఒక కమిటీస్ క్లియర్ చేసి మీకు సర్వే చేసి ఇవ్వటం, ఇదంతా బాగుంది. ప్రొసీజర్ అంతా అసలు కేంద్ర ప్రభుత్వం పెట్టించాలి, మంచి ప్రొసీజర్. ఇక్కడ అమలు చేయటంలో ఈ లోపాలు ఉండటం వల్ల తీవ్రమైన నష్టం వచ్చింది. అది మేము కన్విన్స్ చేయలేకపోయాం జనంకి. ఆఖరిలో వీళ్ళు చెప్తారు అపోజిషన్,
ఆఖరిలో జస్ట్ ఒక 20 రోజులు 30 రోజులు ఎలక్షన్ ఉందంటే ఈ సబ్జెక్ట్ ఇస్తారు, మీ భూములు పోతాయి, మీ భూములు పోతాయి. నేను ప్రచారంలో ఉండేటప్పుడు నాకు వచ్చి మైక్లోనేమో కార్యకర్తలు సార్ ల్యాండ్స్ గురించి చెప్పండి సార్, సర్వే గురించి ఎందుకే చెప్పాలి, ఏంటి శబ్దం, ఏంటి ఇబ్బంది ఏంటంటే, లేదు సార్ మా ఊర్లో అంతానే మన భూములు పోతున్నాయి అని అంటున్నారు. అలా వెళ్ళినప్పుడు నాకు నషాలను ఎక్కేసింది. నిజమా ఇంతగా జనంలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు చేసిన ప్రచారం ఇప్పుడు ఎన్నికల ముందు చేసిన ప్రచారం బీభత్సంగా వెళ్ళిపోయింది, అది దెబ్బ కొట్టింది. మెయిన్ మేము అనుకున్నది ఏంటంటే ఫోటో వేయటం, పేర్లు వేయటం, అది నష్టాన్ని చేకూర్చింది. ఆ రాళ్ళు అన్ని. కానీ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ అన్ని బాగా చేశారండి. విద్య, వైద్యం మరి అద్భుతం. వైద్యానికి సంబంధించి అయితే గ్రామ స్థాయి నుంచి ఆరోగ్యశ్రీ వరకు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా డబ్బులు ఇచ్చే విధానం వరకు, రోజుకి 500 రూపాయలు మందుల కోసం ఇచ్చే వరకు ఎక్సలెంట్. స్కూల్స్ అయితే నాడు నేడు అద్భుతం. వ్యవసాయం కూడా విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా ఇచ్చి రైతుల్ని బాగా కాపాడారు. కరోనాలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాగా కాపాడారు. ఇండస్ట్రియలైజేషన్ కూడా చెయ్యాలంటే, రాష్ట్రంలో పరిశ్రమలు ఎక్కువ రావాలంటే రమ్మంటే ఎవడు రాడు. మనం అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తెప్పించాలి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనకు 6 పోర్టులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 పోర్టులు ఇచ్చేసినారు. 4 సీ పోర్టులు 80% పూర్తి చేసి ఒకటి పూర్తి చేసేసి జాతికి అంకితం చేశారు. పోర్టులు రావటం వల్ల ఏమవుతుంది, ఒక్కో పోర్టులో 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఒక విశాఖపట్నం, ముంబై నగరంలో మారుతుంది. ఎస్టాబ్లిష్మెంట్ చాలా వస్తుంది. ఇవన్నీ ఆయన ముందు చూపుతో చాలా చేశారండి. చేయలేదని ఏం లేదు, చాలా చేశారు. చెప్పుకునేవాడు లేకపోవడం మా కర్మ. ఆ పార్టీలోకి వచ్చిన కర్మ ఏంటంటే వాయిస్, ఇది మేము చేసాం, చేయందే చెప్పుకుంటున్నారు, చేసింది చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ నేనే కనుక్కున్నాను, బిల్ గేట్స్ నేనే తయారు చేశాను, నిజమో అబద్ధం. జనంలోకి వెళ్తే చాలామంది ఏదైనా డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చిందంటారు. కానీ నిజానికి ఈ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఇదంతా డెవలప్మెంట్ అయింది రాజీవ్ గాంధీ గారి వల్ల. ఈ భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే ఆ మహానుభావుడు. ఆయన గురించి ఎవరు చెప్తున్నారు అంటే, ఆయన గురించి చెప్పే నాదుడు లేడు. చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు నుంచి కింద వరకు చెప్పే నాదులు ఉన్నారు. మా పరిస్థితి ఇంత చేసినా చెప్పుకోలేక. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు మూడు పెళ్ళిళ్ళు మొదలెట్టారండి. దానికి ప్రజల్లో అదొకటి కూడా కక్షతో చూడండి, వాళ్ళకి అయితే ఎన్ని 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. అంటే రాజకీయాలకు వ్యక్తిగతం తీసుకురాకూడదని ఒక గుణపాఠం. అదొకటి కూడా వచ్చింది వ్యక్తిగతాలకు. అందులో ముఖ్యంగా లేడీస్ గురించి వెళ్ళకూడదు సార్, అది రాంగ్ ఫీడ్బ్యాకే. లేడీస్ గురించి అస్సలు మాట్లాడకూడదు రాజకీయాల్లో. అంతసేపు మనమే మాట్లాడుకోవాలి, అది తప్ప సిద్ధాంతపరంగా వెళ్తుండాలి, ఫైట్ చేయాలి, అగ్రెసివ్గా వెళ్ళాలి, ఇది వెళ్ళాలి. అది కొంచెం బూమరాంగ్ అయ్యి మళ్ళీ మాకు తగిలింది అది. అదే బూతులు నాని గారు, వీళ్ళందరూ కూడా నాని గారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కూడా పోసాని కృష్ణమురళి బూతులు మాట్లాడేవారు సార్. అది కూడా ప్రజల్లో ఒక విరక్తి వచ్చింది. వీళ్ళు నష్టం జరిగిపోయిన తర్వాత చేసిన ప్రతి పని నష్టం కిందే కనబడుతుంది సార్. ఏదైనా దీనికి తార్కాణం పెట్టి గెలిచామా, ఏ తప్పులు చేసినా ఆ తప్పులు కూడా ఒప్పుల్లో కనబడతాయి. ఓడామా, ఎంత మంచి చేసినా అది నెగిటివ్ కింద కనబడుతుంది. ఇప్పుడు స్కూళ్ళని, విద్య, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు ఆయన స్వాతంత్ర్యానంతరం. మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కున్న 11 మెడికల్ కాలేజీలు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్. ఇవన్నీ మైనస్లాగా కనబడుతుంటాయి, ఇవన్నీ అవసరం అన్నట్టు కనబడుతుంది. ఎందుకు ఊడిపోయాం కేటి? గెలిచిన తర్వాత ఎంత చెడ్డ చేసినా మంచిగానే కనబడుతుంది. వాయిస్ సార్, రాజకీయాల్లో వైసీపీ నాయకులే కాదు, అన్ని పార్టీల వాళ్ళు కూడా గొంతు స్వరాలు మార్చి మాట్లాడుతున్నారు. ఇది రాంగే. ఒక ఎడ్యుకేటెడ్గా చదువుకున్న వ్యక్తిగా నేను రాజకీయాల్లో 25 సంవత్సరాల నుంచి వచ్చి ఈ స్వరాలు మార్చి మాట్లాడడం అంటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా అవతల వ్యక్తిని తూర్పారపట్టి ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది ఇది వైసీపీలోనే కాదు, టీడీపీలో ఉంది, జనసేనలో ఉంది, కాంగ్రెస్లో ఉంది, అన్ని పార్టీలకి ఎస్టాబ్లిష్ అయిపోయింది బాగా. కాకపోతే మొన్న టీడీపీలో ఒక కిరణ్ అన్న ఒకడు ఏం చేశాడంటే, భారతీ గారిని ఏదో అన్నాడండి. అతను అరెస్ట్ చేశారమండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి, ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేసేమని. అతని పార్టీ కార్యకర్తే అంటే ఒక శైలి లేదండి. మిగతా వాళ్ళకి కూడా అమ్మో ఎలా పడితే మాట్లాడకూడదు, మీరు అన్నట్టు చూసారా ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదని, అది మాత్రం వెళ్ళింది సార్, బాగా వెళ్ళింది. ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నెగిటివ్ వస్తుంది సార్. ఇప్పుడు కిరణ్ అయినా మా గురించి కూడా మాట్లాడాడు, మీ గురించి, అందరి గురించి మాట్లాడాడు, అందరు జర్నలిస్టుల గురించి కూడా చాలా ఎక్కువగా మాట్లాడాడు. పెద్ద వాళ్ళ గురించి, ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారి గురించి కూడా మాట్లాడాడు, ఎవరెవరి గురించో మాట్లాడేసినాడు, తెలుగుపల్లి రవి గారి గురించి మాట్లాడాడు. ఇవన్నీ తప్పు, చాలా ఎక్కువ చేసి మాట్లాడాడు. ఆయనకి అది ఎక్కువ అవటం వల్లే మరి అరెస్టులు కూడా పట్టడం జరిగింది. సరే, విమెన్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక వీళ్ళతో ఇప్పుడు సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జర్నీ కంటిన్యూ అంటే మీరు జోసి కానీ
మీ ఆలోచన కానీ వాళ్ళిద్దరు కంటిన్యూ అవుతారంటారా, లేకపోతే విభేదాలు రావడానికి అవకాశం ఉందంటారా? ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఎన్నికల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మళ్ళీ టీడీపీ ఒంటరి పోరో లేవు ఇంకెవరిని కమ్యూనిస్టులను కలుపుకోవడం ఏదో జరుగుతుంది, కానీ వీళ్ళు కలిసి వెళ్తారన్న సూచన నాకు ఎక్కడ కనపట్ల. భారతదేశంలో ఇప్పుడు ఎలా ఉందంటే మోదీ గారు ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. మోదీ గారి నిర్ణయాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం ఇప్పుడు ఏ భారతీయుడికి అడిగినా, ఏ పార్టీ వాడికి అడిగినా, నేను చూస్తున్నది జనంలో ఏ పార్టీకి చెందిన మోదీ గురించి విమర్శించే శాతం తక్కువ ఉన్నారు, లేరు. ఆయన మంచి చేస్తున్నాడు కదా. కాశ్మీర్ 370 ఆర్టికల్ ఏదైతేనేమి, రామాలయ నిర్మాణం 400 years హిస్టరీ, అక్కడ రామాలయాన్ని పూర్తి చేయటం అయితేనేమి, హిస్టారికల్గా ఆయన చేసినటువంటి డెసిషన్స్ ఒక అంటే గుర్తింపు బాగా ప్రజల్లోకి వెళ్ళింది. నాకు తెలిసిన ప్రధానమంత్రుల్లో ఇలాంటి పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని చూశాను, మళ్ళీ మోదీ గారిని చూస్తున్నాను. అంటే రూలింగ్లో డెసిషన్ మేకింగ్లో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళు పండిట్ జవహర్లాల్ నెహ్రూ చాలామంది ఉన్నారు, కానీ డెసిషన్ మేకింగ్లో వీళ్ళిద్దరు పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్స్. ఇప్పుడు అమరావతి కూడా మరి ఒక 40-50 వేల కోట్లు విలువైన అమరావతి వర్కులు స్టార్ట్ చేశారండి నిన్న. మోదీ గారు రావడం సంతోషం, చాలా సంతోషం. వారి సహకారం కూడా అందిస్తామని చెప్పడం కూడా నేను అదే మోదీ గారికి కూడా బీజేపీ వాళ్ళకి కూడా నేను కోరుకునేది అంటే, ఈ వాగ్దానాలు ఏవైతే ఇచ్చారో సూపర్ 6 అని, ఇద్దరు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కల్పించినటువంటి వాగ్దానాల మీద పర్యవేక్షణ చేయమని నేను కోరుతున్నాను. వాళ్ళు ఏవి అమలు చేయట్లేదు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాటిపైన దృష్టి సారించలేదు. నిన్న మీరు పెద్ద మనిషిగా మోదీ గారు వచ్చారు, ఓకే అమరావతికి నిర్మాణానికి మేమైతే 3 రాష్ట్రాలు అన్నారు వైసీపీలో, 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నది, ప్రాంతీయ తత్వాలు ప్రాంతీయ విభేదాలు రాకుండా అన్ని ప్రాంతాలకి సమాన అభివృద్ధి చేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ విభజనలు అనే అంశం మరి రాదన్న ఉద్దేశంతో అన్ని ప్రాంతాలు, అటు రాయలసీమ కర్నూలు కోర్టు ఇచ్చి, ఇక్కడ విశాఖపట్నంలో మాకు కూడా గుర్తింపు ఇచ్చి, ఇలాగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని పెట్టి ఇక్కడ విజయవాడలో రాజధానిని కొనసాగిస్తూ తీసుకున్న డెసిషన్స్కి మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతిలోనే రీలాంచింగ్ చేసి అమరావతి నిర్మాణం చేస్తూ ఉన్నారు. సరే చేయని, ఏదైనా ఒక డెసిషన్ చేసేటప్పుడు మరి ప్రధానమంత్రిగా వారు వచ్చారు, చాలా 50,000 కోట్ల రూపాయల ప్రామిసెస్ కూడా చేశారు. ఇవన్నీ అమలు జరిగితే మంచిది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన మీద కూడా వారికి దృష్టి సారిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎప్పుడు లేని విధంగా సార్ పోలీసు చీఫ్లు అనమాట, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, కాంతిరాణి టాటా, విశాల్ గున్ని, ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోయారు, జైలుకు కూడా వెళ్ళాడు సార్ ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు. అంటే తప్పు చేయకుండా, ప్రజల్లో ఉన్నది మాట చెప్తున్నారు, తప్పు చేయకుండా అక్రమంగా పంపించడం కష్టం. మరి అంటే అది రాజకీయంగా ఏమో కానీ మరి ఒక ఆఫీసర్ని అలా పంపించడం చాలా కష్టం అండి. ఏదో తప్పు చేసి ఉంటాడు అని అనుకుంటున్నారండి ప్రజలు. అంటే మరి ఈ జత్వాని కేసులో అన్నీ కూడా నడుస్తున్నాయి, అది కూడా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఒకవైపు తీవ్రంగా నడుస్తుంది. పిఎస్ఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. దీని మీద మరి ఇది కోర్టులోనే ఉంది, ఇన్వెస్టిగేషన్ టైం ఉంది కాబట్టి అది ఎలా నిజాలు ఏంటో ఇప్పుడు నిర్ధారణ జరుగుతుంది. విశాల్ కొన్ని కాంతిరాణి టాటా కూడా నోటీసులు ఇచ్చారటండి, వాళ్ళని ఇన్వాల్వ్ చేశారని, వాళ్ళకి కూర్చోబెట్టి చేయించారని ఇవన్నీ వస్తున్నాయి. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇవన్నీ రావాలి సార్, రిపోర్ట్స్ వస్తేనే మనకు తెలుస్తుంది. కేసు పరిశీలనలో ఉండేటప్పుడు, కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో మనకు మాట్లాడడానికి కూడా రైట్ లేదు, చూడాలి. అంటే నేను ఒక పోలీస్ ఆఫీసర్తో ఇంటర్వ్యూ చేశాను అనమాట. అంటే దాన్ని ఏమంటారంటే అండి, ఒక కేసు కట్టకముందే వీళ్ళేమో ముందే ముంబై వెళ్ళిపోయారు, టికెట్ రైల్వే ఫ్లైట్ టికెట్లు టెక్నికల్, అది నేను విన్నాను. ఎఫ్ఐఆర్ పడకుండా ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదు. అది ఫస్ట్ ఎఫ్ఐఆర్ పడాలి. మీరు ఒక నేరం చేస్తారు, ఫస్ట్ ఎఫ్ఐఆర్ తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, ఆ తర్వాత కోర్టుకి సబ్మిట్. అక్కడ దొరికిపోయారు అనేసి ఫ్లైట్ టికెట్లు మిస్టేక్స్ అయితే టెక్నికల్గా ఇలాంటివి ఉంటే మాత్రం ఇబ్బంది. అది ఇప్పుడు వాళ్ళు ఎఫ్ఐఆర్లు కట్టిన వాళ్ళకి ఎఫ్ఐఆర్ కట్టి ఏం చేయాలో, ఎఫ్ఐఆర్ కట్టకముందు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు కాదు, సీనియర్ ఆఫీసర్స్. ఎందుకు అది నిజమా అబద్ధమా తేలాలి, మరి దర్యాప్తులో తేలాలి. నిజంగా నేను మీ ఇంటర్వ్యూలో అయితే విన్నాను, నిజంగా ఎఫ్ఐఆర్ కట్టకుండా ఆ కేసు పైన వెళ్ళారా, అరెస్ట్ చేశారా, అలా జరగదు, అలా జరగకూడదు. వెళ్ళారు వీళ్ళు, ఆ ఫ్లైట్ టికెట్ల వల్ల దొరికిపోయారండి వాళ్ళు, అక్కడికి వెళ్ళటం అవన్నీ కూడా. అంటే కొన్నిసార్లు ఏం చేస్తారంటే, ఇప్పుడు అక్కడ మర్డర్ జరుగుతుంది, అప్పటికి ఇంక ఎఫ్ఐఆర్ పడదు, ఈ మర్డర్ ఆయన చేశాడు అని తెలుస్తుంది, ఆయన పట్టుకొని వస్తారు స్టేషన్కి, తెచ్చి అప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తారు. అలాగైతే ఎఫ్ఐఆర్ అయ్యకుండా మరి ఆయన తీసుకొచ్చే అధికారం కూడా లేదు కదా. దొంగతనం జరిగిన తర్వాత నేరస్తుడు
ఇంక ఎఫ్ఐఆర్ పడకుండానే వీడు చేసుంటాడని ముందు స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో వేస్తారు. ఎస్, ఇది ప్రూవ్ అయింది, ఇప్పుడు ఎఫ్ఐఆర్. కొన్ని జరుగుతాయి సార్, ఇవన్నీ డీటెయిల్స్ మనకి తెలియదు. అదే ఆ డీటెయిల్స్ అంటే వాళ్ళకి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళకి తెలుస్తుంది అది. ఇంకా రఘురామకృష్ణరాజు గారితో అన్న పరిచయం ఉందా సార్? ఆయన స్పీచ్లు ఏదో ఒకటి మాట్లాడుతుంటాడు. వింటున్నాను. ఎప్పుడైనా చూసారా? పరిచయం ఉందా ఎప్పుడన్నా? చాలా చూసాను. ఆయన వీడియోలు చూసారండి? చూసాను చాలా. ఆయన చెప్పేది న్యాయం అనిపిస్తుందా లేకపోతే ఎలా అనిపిస్తుంది? ఆయన నాలాగా ఆయన ఒక రకమైన పొలిటీషియన్, గట్టిగా మాట్లాడతారు, అవుట్ స్పోకెన్ ఆయన. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు. అదే అంటే ఏదో చెప్పేస్తారండి. చెప్పేస్తాడు. ఆయన తత్వం అది ఆయనది. ఏం జరిగినా మాట్లాడడం, ఒక వీడియో పెట్టి మాట్లాడుతుంటారు. అనుకున్నాను ఈయన కూడా. ఇప్పుడు కొంతమందికి పురుగు కదిలిందంటే లాగలేరు. నేను ఆట అయిపోయి, అందుకే నా బలం అదే, నా బలహీనత అదే. అదే ప్రాబ్లం. బలం బలహీనత. గట్టిగా మాట్లాడడం బలం, ఒక రకంగా అదే బలహీనత అయిపోద్ది, నష్టాల్లోకి వెళ్ళిపోతుంటాం. ఆయన అలాగే మాట్లాడాడు, ఇబ్బందులు పడ్డాడు, మళ్ళీ పడ్డాడు, లేచాడు, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కటి. ప్రపంచ యాత్రికుడిని ఒక ఉన్నాడండి. ఆ ప్రపంచ యాత్రలో అందరితో అన్ని ప్రపంచాలు తిరుగుతూ వాళ్ళతో ఇంటర్వ్యూలు చేస్తుంటారు అనమాట అండి. మొత్తం ప్లేస్లను చూపిస్తుంటాడు. ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ అండి. అతను సజ్జనార్ గారు అంటే ఆయనతో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడాడండి. బెట్టింగ్ యాప్ల వలన అతను మధ్యలో ఆయన అడిగారు అన్నమాట, ఏమైనా ఎంత ప్రపంచం సర్వీస్ చేస్తున్నావు, బాగానే ఉంది, మరి నువ్వు పెళ్లి చేసుకోవా అని అడిగాడండి. అడిగితే అతను అన్నాడంటే, అంటే అడుక్కునేవాడికి 60 కూరలు, ఇంట్లో వండుకునేవాడికి ఒకే కూర, నేను అన్ని దేశాలు తిరుగుతున్నాను, చక్కగా అన్ని మొత్తం అన్ని పెళ్లి చేసుకుని చెప్పాడు. పెళ్లి చేసుకోకుండా ఉన్నానండి, అడుక్కునేవాడికి 60 కూరలు అని. ఎప్పుడు ఏ అమ్మాయి కావాలంటే అమ్మాయి దొరికేస్తున్న టైప్లో మాట్లాడాడు. ఆ విషయం నాకు మిమ్మల్ని ఎందుకు చేశానంటే, మీకు ఎన్నో అవకాశాలు ఉంటాయండి, అయినా సరే మాధురి గారిని అంటే ఆవిడ దృష్టిలో మీరు ఒక రాముడు. నాకు తెలిసినంత వరకు ఒక ఆడ మనిషి ఒక నమ్ముకుందంటే ఇంకా ప్రాణం పెట్టేస్తుందండి ఆవిడ. నమ్మాలి. ఆమె అయితే పూర్తిగా నేనంటే ప్రాణం, ఇంకంతే. ఒక నిమిషం కూడా నేను పక్కకి వెళ్తానంటే కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. అంత దైవ సంకల్పితం అంటారు, అంతే కదా సార్. ఇప్పుడు వివాహ వ్యవస్థలో ఇవన్నీ వివాహం చేసుకోను అన్నది రాంగ్. చేసుకోవాలి వివాహ వ్యవస్థ, లేకపోతే ఇది ఎలా ఉంటుంది, సృష్టి ఎలా ఉంటుంది. వివాహ వ్యవస్థ అన్నది ఒక సాంప్రదాయానికి నిదర్శనం. కొంతమంది అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఆయన చెప్పి నా అన్వేషణ అతనికి ఏంటంటే అడుక్కున్నోడికి 60 కూరలాగా ఏ దేశం వెళ్తే ఆ దేశం అమ్మాయితో ఉంటాడు అన్నమాట అతను, ఆ ఉద్దేశం. కానీ మీకు అన్ని అవకాశాలు వస్తాయండి మీకు, ఎందుకంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నా సరే మాధురి గారితో మీరు నిజంగానే. మాధురిగా నాకు 60 కూరలు వండి పెడుతుంటుంది, ఏముంది, ఇష్టం ఉంటే అన్ని చేస్తారు. అవునండి, అది ఆ ఇష్టాలు బట్టి ఉంటుంది. ఆ కూరలో కూడా నేను ఆవిడ ఏదో కొన్ని అంటే వంటలు చేయడం చూశానండి. మా రాజాకి సాంబార్ ఇష్టం, నా రాజాకి ఇది ఇష్టం అని చెప్తున్నారండి ఆవిడ. మామూలుగా జనరల్గా చెప్పట్లేదు. అప్పుడు నేను అప్పుడులో చెప్పాను, నాకేది ఇష్టమైతే నువ్వు ఎందుకు ఇలాగా అంటే, తనకి సోషల్ మీడియా లింక్స్ ఫాలోవర్స్ పెట్టింది, ఒక 4-5 సార్లు పెట్టి చూశానండి. అది చాలా ఎక్కువ. ఇలాగ ఒక వీడియో వచ్చితే వెంటనే అందరూ చేస్తారు జనాలు. ఆమె 1,60,00,000 పైకి చిలుకు వ్యూవర్షిప్ ఉంది ఇన్స్టాలో. 2 యూట్యూబ్లో 1,30,000 వరకు అంత ఫాలోవర్స్ ఉన్నారు. ఇది సెలబ్రిటీస్కి వరకు ఉంటుంది అంత ఫాలోవర్షిప్. ఆమె ఒక వీడియో పెట్టిందంటే 1 డేలోనే 2 మిలియన్స్ 3 మిలియన్స్ వెళ్ళిపోతుంది, అంత పాపులారిటీ ఉంది సోషల్ మీడియాలో. సో వై డోంట్ వి యూజ్ దిస్? ఈ పాపులారిటీని, ఈ స్ట్రెంగ్త్ని మనం బిజినెస్ కింద కన్వర్ట్ చేస్తే, ఈ బిజినెస్లో చాలామంది బ్రతుకుతారు కదా, చాలామందికి జీవితాలు వస్తాయి కదా, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, జనరేట్ చేసిన వాళ్ళు అవుతాం కదా. మనం ఏదో సమాజానికి ఉపయోగపడినట్టు ఉండాలి అని ఇదంతా దీన్ని పాజిటివ్ ట్రాక్లోకి తీసుకొచ్చి అలా ఎస్టాబ్లిష్ చేస్తూ ముందుకెళ్తున్నాం. బెట్టింగ్ యాప్ల గురించి కూడా ఒకసారి మీ సందేశం ఇవ్వండి సార్. ఎవరు కూడా బెట్టింగ్ యాప్ ఆడొద్దని, ఎందుకంటే చాలామంది వాళ్ళు ప్రాణాలు డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారట. మహాభారతంలోకి ఒకసారి వెళ్ళాలి, మీరు అడుగుతున్నారు కాబట్టి. అసలు మనకు ఉంది అది. రాజ్యాన్ని ఏలవలసిన పెద్ద కుమారుడు కర్ణుడు సూతకుల సంజాతుడిగా, దాసీపుత్రుడిగా మిగిలిపోయాడు. అతనుకున్న బలాలు ఎదిరించే శక్తి ఎవరికీ లేదు. సూర్యపుత్రుడు సాక్షాత్, కుంతి కుమారుడు పెద్దవాడు, కానీ ప్రపంచానికి తెలియదు ఆయన పెద్ద కుమారుడని, అది రహస్యంగా ఉండిపోయింది. ఇక 2వ కుమారుడు ధర్మరాజు. పాండవులు కౌరవుల్లో పెద్దవాడు ధర్మరాజు, అతను రాజు అవ్వాలి. సాంప్రదాయం ప్రకారం పెద్దవాడే రాజు అవ్వాలి. ధర్మరాజు అయ్యాడు. ధర్మరాజు అయిన తర్వాత
ధర్మరాజు అడవులు పాలయ్యాడు. ఎందుకు? జూదం. జోదం, ఇది జూదం. betting. జూదం రాజుకు ఉండకూడదు. రాజుకు ఉండవలసిన సప్త వ్యసనాల్లో జూదం అన్నది ఒకటి ఉండకూడదు. ధర్మరాజు ఎవరు? జూదాన్ని ఆడాడు. ఆఖరికి ద్రౌపదిని కూడా ఫణంగా పెట్టాడు. అంటే జూదం ఏ స్థాయికి తీసుకొచ్చిందంటే రాజ్యాన్నే కోల్పోయాం. భార్యని. ధర్మరాజు భార్యని కోల్పోయావు, అన్నదమ్ముల్ని కోల్పోయావు, అడవులు పాలయ్యావు. అయినా బుద్ధి మారలే, మళ్ళీ వచ్చి జూదం ఆడాడు. మళ్ళీ పోయింది. అంటే ఈ జూదం అన్నది ఇక్కడ వరకు తీసుకుంటే, ఈ ఆధునిక యుగం వరకు తీసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ అన్న అర్థం అదే. డబ్బు పెట్టి ఏదైతే ఆడతామో అది జూదమే. డబ్బు పెట్టి ఆడేది, వస్తువు పెట్టి ఆడేది, ఈ వస్తువు తీసి నేను బెట్ కడతాను, జూదం. సో ఇది క్రికెట్ మ్యాచెస్లోనూ 2020లోనూ అవుతుంది, రకరకాలుగా అన్నింటిలో కూడా అంత ఫ్రాడ్. దీనివల్ల సర్వనాశనం కాక తప్పదు. ఆ రోజు ధర్మరాజు ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, ఆయన కన్నా యుధిష్ఠిరుడి కన్నా గొప్పవాడు లేడు. యుధిష్ఠిరుడి అంతటి ధర్మాన్ని కలిగినటువంటి వ్యక్తి ఎవరూ లేదు. శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పాడు. అంతటి ధర్మరాజుకే పతనం తప్పలేదు. మనం ఎంత. కాబట్టి ఈ జూదం అన్నది చాలా ప్రమాదకరమైంది. బెట్టింగ్ యాప్ అంటే ఇట్స్ నథింగ్ బట్ జూదం. ఈ బెట్టింగ్ యాప్స్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. దీనికి ప్రమోషన్ చేసేవాళ్ళు కూడా మెయిన్ వాళ్ళు కారకులు అవుతారు. ప్రమోట్ వెనకాల చేసేవాళ్ళు అతను ఈ ప్రపంచయాత్రుడు చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని చెప్తున్నాడు అండి. ఉంటే తప్పే. వాళ్ళే తీసుకోవాలి కస్టడీలోకి, విడిచిపెట్టకూడదు సార్. ఎవడైనా వెనక ముందు ఎవడన్నా సరే, ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు. చాలా మంది ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. ఫిల్మ్ యాక్టర్స్ కూడా చాలా మంది. ఇప్పుడు ఈయన చేశారు, ప్రకాష్ రాజ్ గారు, ఆయన ఒప్పుకున్నారు, తప్పైంది, నేను ఇంత ఎఫెక్ట్ ఉంటుందని నాకు తెలియలేదు, నేను కొంచెం తెలిసి తెలియక చేసినట్టున్నాను, క్షమించండి అని వెంటనే రియాక్ట్ అయిపోయాడు. ఆయన యాడ్ ఉందని తెలిసిన వెంటనే అలా రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పి విత్డ్రా చేసుకుంటే మరీ మంచిది. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే. కానీ చేసి కూడా చేయలేదని చెప్పటం, దీన్ని ప్రోత్సహించడం, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో అర్థం కావట్లేదు జూదం వల్ల. ఇది నేను ఖండిస్తాను తీవ్రంగా. ఇక మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలని కోరుకున్నాం సార్. ఎందుకంటే మీరు మంచి మనసు మాత్రం మంచిది సార్ మీది. ఎందుకంటే నేను మాధురి గారి విషయంలో అబ్జర్వ్ చేశాను కదా, మంచి మీరంతా మీరు ఒప్పుకున్నారు, ఇటువంటి పరిస్థితి ఎవరు రాకూడదని అన్నారు చూసారు. అక్కడే ప్రజల సానుభూతిని పొందారు సార్ మీరు. రామ్ గోపాల్ వర్మ లాగా నా ఇష్టం ఎవడేం పీకుతాడు అలా అనలేదు మీరు. మీ సస్పెన్షన్ ఈ గొడవలన్నీ కూడా తాత్కాలికమే. ఎందుకంటే చూడండి, వ్యక్తిగతంగా ఎవరైనా విమర్శిస్తే దానికి పవన్ కళ్యాణ్ గారే దానికి రుజువు అండి. ఏంటంటే ఎవరైనా సరే వ్యక్తిగతంగా విమర్శించినా ఇబ్బంది పడినా వాళ్ళే పైకి లేస్తారండి. 100% స్ట్రైక్ రేట్ తీసుకొచ్చారు. అలాగా మీ సస్పెన్షన్ పోవాలని, అంటే తీసేయాలని ఆయనకు మీరు ప్రజల్లో ఉంటే సార్ ఆయనే మిమ్మల్ని పిలుస్తారు సార్, గ్యారంటీ. ప్రతి పార్టీ వాళ్ళు పిలుస్తారండి, నేను అబ్జర్వ్ చేసింది అది. నేను మాస్ బేస్డ్ లీడర్గానే ఎదిగాను సార్ ఇంతవరకు. క్యాడర్ బేస్డ్ కాకుండా మాస్ బేస్డ్. అంటే 2000లో ప్రారంభించి జనంలో తిరగటం ప్రారంభించాను. జనం కదా అల్టిమేట్గా జడ్జిమెంట్ ఇచ్చేది. జనంతో మనం ఉండాలి అనుకున్నప్పుడు నా ప్రత్యర్థి ఎవరంటే ఎర్రన్నాయుడు వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్, పొలిటికల్గా, ఆర్థికంగా, అన్ని రకాలుగా. అలాంటి వ్యక్తిని ఢీ కొట్టడంతో నా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అటువంటి వ్యక్తిని ఢీ కొట్టమని నన్ను అరేంజ్ చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారు. ఓకే, ఎస్, ఫైట్ విత్ హిమ్, వీ విల్ కమ్ అప్ లేటర్ అండ్ ఐ విల్ బి దేర్ అన్నాడు. సార్ అతని మీద నాకు టికెట్ ఇస్తున్నారంటే హరిశ్చంద్రపురంలో అంటే, ఫైట్ చేయవా శ్రీనివాస్, పైకి వస్తావు చెయ్యి అన్నారు. పూర్తి బలాలు ఇచ్చారు. ఎర్రనాయుడు మీద పనిచేయటం ప్రారంభించాను. పని చేయాలంటే ఏం చేయాలి? స్టేట్మెంట్లు కాదు, ప్రజల్లోకి పోవాలి. ఎర్రనాయుడు మీద వ్యతిరేకంగా పనిచేయాలంటే ప్రజల్లోకి పోయాను. ఆయనకున్న రిగ్బూతుల్లో నేను స్ట్రెంగ్త్ పెంచుకున్నాను, టీం పెంచుకొని తిరుగుబాటు చేసేటట్టు ప్లాన్ చేశాను. నాకు ఇది అలవాటు ఈ 25 సంవత్సరాల్లో. ప్రజల్లోకి చొచ్చుకెళ్తాం. ఒకప్పుడు నాకు 2007లో కూడా ఇలాగే కాంగ్రెస్ పార్టీలో మా జిల్లా వర్గాలే సస్పెండ్ చేస్తే అప్పుడు పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. ఏప్రిల్ 24, 2008 సంవత్సరం స్టార్ట్ చేసి జూన్ 6 వరకు చేశాను. 42 రోజుల పాటు మంటాండ్లో గ్రాండ్ సక్సెస్. ఇప్పుడు కూడా అదే స్పీడు, అంతకన్నా డబుల్ స్పీడ్తో ముందుకెళ్తాను. ప్రజల్లో పనిచేస్తాను. మాస్ లీడర్గానే ఉన్నాను కాబట్టి ఇంతవరకు ఆ మాస్ లీడర్గానే ఎదుగుతాను. కష్టపడి పనిచేస్తాను. అయితే ఈ పరంపరలో జగనన్న అనేవారు శాశ్వతంగా నా గుండెల్లో ఉంటారు. శాశ్వత చిరస్మరణీయులు. నాకు అన్ని రకాలుగా సహకరించారు, మేలు చేశారు, నాకు ఈ స్థాయిని తీసుకొచ్చారు. అవతల రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ నాడు తండ్రి మనసుల్లో ఎలా అయితే విషబీజాలు నా మీద నాటారో, చూపించారో, ఈరోజు కుమారుడి దగ్గర కూడా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఎవరైతే ఈ పరిస్థితికి కల్పించడానికి కారకులైనారో వాళ్ళకి చరిత్రే చూసుకుంటుంది, ప్రజలే చూసుకుంటారు. నా కష్టంతో నేను ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరు.
నన్ను ఎవరు సస్పెండ్ చేయలేరు, ప్రజల నుంచి నన్ను ఎవరు సస్పెండ్ చేయలేరు. ఈ సస్పెన్షన్ లెటర్‌లో మీకు ప్రజలను కలవద్దని ఏమన్నా ఉందా సార్ ఏమన్నా? అది ఎవరికి లేదు, ఆ అధికారం ప్రపంచంలో ఎవరికి లేదు. లేదంటారా? నువ్వు ఎవరు కలవద్దు, ప్రజలతో తిరగద్దు అలా లేదు, మీరు వెళ్ళొచ్చు. సస్పెండ్ చేస్తారు ఇష్టం లేకపోతే, అది వేరే. సస్పెన్షన్ అంటే కూడా పాజ్, ఆగు, నీ విధుల నుంచి నువ్వు అలా ఆగు అని చెప్పటం. ఆగని ప్రజలతో కలవద్దు, పార్టీ కార్యక్రమాల వరకు ఓకే. పాజ్ పెడతారు, ఇష్టం ఉంటే రివోక్ చేస్తారు, లేదంటే కంటిన్యూ చేస్తారు. ఇది పార్టీ నిర్ణయం మనకు ఆధారపడి ఉంటుంది. సో వీటిపైన నేను అలా కూర్చోలేను, నేను ఉండలేను. నా జీవితం నాకు ఉంది కాబట్టి, ప్రజా జీవితం ఉంది కాబట్టి, ఓడినా గెలిచిన 5 సార్లు ఓడిపోయాను 3000 తేడాతోనే. ఎంపీగా 3100 ఓట్ల తేడాతో ఓడిపోయాను. ఆనాడు నిలబడ్డాను. 2014 అలాగే, 2009 అలానే. ఇంత తక్కువ తేడాతో ఓడిపోయినా నేను రాజకీయం ఫీల్డ్ వదలలేదు. ఇప్పుడు మాత్రం ఎలా విడిచిపెడతాను? సో గెలుపు కోసమే నేను రాజకీయాల్లో ఉండలేదు, గెలుపు కోసమే రాజకీయాలు చేయలేదు, గెలుపు కోసమే పార్టీ పనిచేయలేదు. నాకు ఒక సంతృప్తి జనంతో ఉండటం, జనంతో పనిచేయటం, వాళ్ళ గురించి మాట్లాడటం, వాళ్ళలో కలిసిపోవటం, వాళ్ళలో ఉండి సరదాగా ఉండటం నాకు అది ఇష్టం. ఆ ఇష్టాన్ని నేను వెళ్తుంటాను. రాజకీయాల్లో నాకు పోటీ తప్పదు కాబట్టి పోటీలు ఉంటాయి. ఇక నా ముందు నా జర్నీ ఇలాగే కష్టపడి ఇంకా మరింత ఉత్తేజంతో ముందుకెళ్తాను. ఇక కాలమే నిర్ణయిస్తుంది. మీరు ఎలాగా హైదరాబాద్లో ఉన్నందుకు ఎవరైనా డైరెక్టర్ గారు నా కోరిక ఏంటంటే, మీ అభిమానులు నాతో మాట్లాడినప్పుడు చెప్పారన్నమాట, మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పండి అని. వాళ్ళ కోరిక ఏంటంటే, ఎప్పుడైనా హైదరాబాద్లో ఏదైనా డైరెక్టర్లు మిమ్మల్ని క్యారెక్టర్, మీకు సరిపడే క్యారెక్టర్ ఇస్తే యాక్ట్ చేయాలటండి మీరు. నేను అసలు ఫస్ట్ రాజకీయాల్లో రాకముందు ఎంఏ ఇంగ్లీష్ చేస్తున్న రోజుల్లో హైదరాబాద్లో ఫిల్మ్ యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకున్నాను. డిప్లొమా ఇన్ ఫిల్మ్, డిఎఫ్ఏ డిప్లొమా ఇన్ ఫిల్మ్ యాక్టింగ్, డిఎఫ్టి డిప్లొమా ఇన్ ఫిల్మ్ ట్రాకింగ్. జస్ట్ అది ఒక డిప్లొమా కోర్స్ లాంటిది. ఎందుకు చేశారంటే ఆ ఫీల్డ్, ఆ నటన పట్ల నాకు ఇంట్రెస్ట్. కానీ మనలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వరు, అవకాశాలు రావు. ఇంకెందుకురా బాబు ఈ ఫీల్డ్లో తిరిగి ఆత్మాభిమానం చంపుకొని కాలయాపన చేయటం కన్నా మనం ఇంకొద్దుకు వెళ్ళటం బెటర్ అని అప్పుడే అకాడమిషియన్కి వచ్చి కాలేజీలు పెట్టాను. కాలేజీలు పెట్టి కాలేజీలు బాగా 10 సంవత్సరాలు రన్ చేసి తర్వాత మా స్టాఫ్కి అప్ చెప్పేసి మైన్స్లోకి వచ్చాను. మైన్స్లో కూడా పీక్స్ వరకు వెళ్ళి బాగా చేసాం. రాజకీయాలు ఇదంతా ఇలా జరిగింది. సినిమాలు అంటారా, అది అదృష్టం తలరాత. ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే చేయమని మీ అభిమాన కోరిక సార్. అది నేను విన్నది. అది చాలా మంచి విషయాలు బాగా మాట్లాడుకున్నాం. మీరు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టాలని, 10 మందికి మీరు అన్నట్టు 1000 మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం. ఇదండి దువ్వాడ శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గాప్రసాద్ గారు.